చేస్తున్నారు? బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్లో చేరారు అద్వానీ. బుధవారం రాత్రి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. ఎయిమ్స్ పాత ప్రైవేటు వార్డులో అద్వానీకి చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు అంటున్నారు. అద్వానీకి యూరాలజిస్టులు చికిత్స అందిస్తున్నారు. ఎల్కే అద్వానీకి 96 ఏళ్లు. నిన్న అనారోగ్య సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఎయిమ్స్ పాత ప్రైవేటు వార్డులో ప్రస్తుతం అద్వానీకి చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. యూరాలజిస్టులు ప్రస్తుతం అద్వానీకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. 96 ఏళ్ల అద్వానీ నిన్న అస్వస్థకు గురయ్యారు. ఆయన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీని ఎయిమ్స్లో చేర్చారు కుటుంబ సభ్యులు. ఎయిమ్స్ పాత ప్రైవేటు వార్డులో ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అద్వానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఆయనకు యూరాలజిస్టులు చికిత్స అందిస్తున్నారు. ఎస్, రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, అద్వానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేర్పించారు. మరి ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న 96 ఏళ్ల అద్వానీకి యురాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎల్కే అద్వానీ అస్వస్థతకు కారణంగా తెలియాల్సి ఉంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వెళ్లి అద్వానీని పరామర్శించి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా 3వసారి ఆయన ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అద్వానీ ఇంటికి వెళ్లి అద్వానీని పలకరించి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన సడన్ గా ఆయన హెల్త్ కండిషన్స్ కూడా కొంత వయోభారం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 96 సంవత్సరాల వయసు ఆయనది. ఈ నేపథ్యంలో సాధారణంగా చిన్న సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. రామదాస్, బీజేపీ శ్రేణులంతా కూడా అద్వానీ ఆరోగ్యంపై కొంత ఆందోళనలో ఉన్నాయి. బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోడీ, నితిన్ గడ్కరీ, అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అందరూ కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందరూ కూడా అద్వానీ తాజా ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకొని ఆరా తీసుకున్నారు. మరి ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది సీనియర్ నేత ఎల్కే అద్వానీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు యూరాలజిస్టులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. 96 ఏళ్ల అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఆయన నిన్న ఎయిమ్స్లో చేర్పించారు. ఎయిమ్స్ పాత ప్రైవేట్ వార్డులో ప్రస్తుతం అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు.